ఈరోజు జడ్చర్ల టౌన్ నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే ఏదైతే శామ్యూల్ ఉన్నారో ఆయన బాపనోళ్ళ పైన అయ్యగారుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం ఆయన మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కేసులు నమోదు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్ గారు పిలిపియడం జరిగింది. దానికి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జడ్చర్ల టౌన్ అధ్యక్షులు మరియు బీజేపీ టౌన్ అధ్యక్షులు అమర్నాథ్ గారు, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షులు జగదీష్ గారు, మరి వివిధ మోర్చా నాయకులు, మన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అయిన బాలకృష్ణ అందరం కలిసి ఈరోజు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ కాపీ వేయడం జరిగింది. బిడ్డ శామ్యూల్, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా అంటే నీ తుంగతుర్తికి వచ్చి నీ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి కొడుక నిన్ను తుంగతుర్లో కూడా లేకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు పెట్టుకుందే దొంగ సర్టిఫికేటు. నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినప్పుడు బీసీసీ సర్టిఫికేట్తోని నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశమే లేదు. అక్కడ ఉన్న హిందువుల కోసం నువ్వు ఓట్ల కోసం హిందువుల ఇంటి చుట్టూ తిరిగి హిందువుల ఓట్లు తీసుకొని ఈరోజు ఆ హిందూ సమాజాన్ని నువ్వు అవమాన విధంగా మాట్లాడము చాలా సిగ్గుచేటు. ఆ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నిజంగా మీ ఇంట్లో రేపు వాళ్ళ పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, మీరు ఇదే సంస్కృతి వాళ్ళకి నేర్పేదలుచుకున్నారా? ఈ కాంగ్రెస్ని నిజంగా చిత్తశుద్ధి ఉంటే తుంగతుర్తి ఎమ్మెల్యేను వెంటనే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయన ఎమ్మెల్యే పదవి కూడా బేషరతుగా రాజీనామా చేయాలని జడ్చర్ల టౌన్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్నారని వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాము. ఆయన పైన చట్టరద్ద చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్.